హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గురుగాకు కూర చేస్తున్నాము. అందుకు కావలసిన ఐటమ్స్: బాగా కడిగి పెట్టుకున్న గురుగాకు, ఈరుల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమోటో, కరివేపాకు, కొద్దిగా చింతపండు, సాల్ట్, సాసులు, జీలకర్ర అండ్ ఆయిల్. ప్రాసెస్: నేను కుక్కర్లో చేస్తున్నా కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడెక్కాక అందులోకి పచ్చిమిర్చి, టొమాటో, ఈరుల్లి అనేది నేను కొద్దిగా యూస్ చేస్తున్నాను, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు అనేది కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే టమోటో ఎక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి. టమోటో అనేది తగ్గిస్తే చింతపండు ఎక్కువ వేసుకోవచ్చు. బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అందులోకి బాగా కడిగి పెట్టుకున్న ఆకుకూర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆకుకూర అనేది మనం ఎంత ఫ్రై చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది. అది పచ్చి వాసన పోయే వరకు ఆకుకూరని బాగా ఫ్రై చేయాలి. ఆ తరువాత ఇందులోకి కాస్త జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి. తగినంత సాల్ట్ వేసుకుని ఫ్రై చేయాలి. సాల్ట్ అనేది ఇప్పుడు వేస్తేనే ఆకుకూరకు రుచి పడుతుంది, రుచి అనేది వస్తుంది. తగినంత సాల్ట్ వేసాక బాగా ఫ్రై చేయాలి. ఎలా ఫ్రై చేయాలి అని అంటే, వాటర్ అనేది ఎక్కువ పైకి తేలాలి. అలా ఫ్రై చేసిన తరువాత అందులోకి మన కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని కూర అనేది ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత వేసుకుని విజిల్ పెట్టుకోవాలి. నేనైతే 2 నుండి 3 విజిల్స్ పెట్టుకుంటాను. విజిల్ అనేది వచ్చాక ఓపెన్ చేసి కూర అనేది సెపరేట్ చేసి అది పాముకోవాలి. పాముకున్నాక ఈ వాటర్ అయితే యాడ్ చేసుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత మనం తిరుగుబాతు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని అందుకు తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా సాసులు, జీలకర్ర యాడ్ చేసుకుని అది బాగా చిట్లాక అందులోకి ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకుని అది బాగా వేగాక సాంబార్లోకి కలుపుకోవాలి. మనం చేసుకున్న గురుగాకు కూర అనేది రెడీ. Thank you for watching my videos. Please like and share and subscribe my videos. Thank you for all. Please subscribe ASB Infinity Vlogs.